హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్లో యూనిట్ 1 హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్. హెచ్టిఎంఎల్కి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. When comes to HTML elements, it is a combination of starting tag, ending tag and the content inside the tags. సో ఈ HTML ఎలిమెంట్ ఏంటి అంటే ఏవైతే HTMLకి సంబంధించి ట్యాగ్స్ ఉంటాయో సో దాంట్లో స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ అలాగే బిట్వీన్ వాటి మధ్య ఉన్న కంటెంట్ మొత్తం కలిపి దాన్ని HTML ఎలిమెంట్ అని అంటాము. సో పక్కన మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే చూడండి, అక్కడ బి అని బోల్డ్ ట్యాగ్ అని తీసుకున్నాము. సో అక్కడ చూస్తే స్టార్టింగ్ ట్యాగ్ అని ఉంది, అలాగే ఫార్వర్డ్ స్లాష్తో ఎండింగ్ ట్యాగ్ క్లోజ్ చేసాం కదా. సో ఎండింగ్ ట్యాగ్ ఉంది అండ్ మధ్యలో మనకి కంటెంట్ ఉంది. దిస్ ఈజ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అని. సో ఈ మొత్తాన్ని మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అని అంటాం అనమాట. సో ప్రీవియస్ వీడియోస్లో నేను హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ని ఏ విధంగా చేయాలని మీకు సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సో యాంగులర్ బ్రాకెట్స్ తీసుకొని లెఫ్ట్ బ్రాకెట్ అండ్ రైట్ బ్రాకెట్ మధ్యలో మనం ఎలిమెంట్ అనేది మెన్షన్ చేస్తాము అనేసి. సో ఇక్కడ చూడండి, టోటల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటే స్టార్టింగ్ ట్యాగ్ ఉండాలి, ఎండింగ్ ట్యాగ్ ఉండాలి, అలాగే మధ్యలో కంటెంట్ కూడా ఉండాలి. An element is everything from the starting tag to ending tag along with the content inside them, and an element holds the content between the tags. సో ఎగ్జాంపుల్ కూడా చూసారు కదా మీరు ఏ విధంగా మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని మెన్షన్ చేస్తామనేసి. అండ్ సమ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ do not have content and only single tag is used instead of starting and ending tags. సో ఇక్కడంటే మనకి స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఎండింగ్ ట్యాగ్ ఉంది, అలాగే బిట్వీన్ కంటెంట్ కూడా ఉంది. బట్ సమ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో ఏంటి అంటే కంటెంట్ అనేది ఉండదన్నమాట, ఓన్లీ ట్యాగ్స్ మాత్రమే ఉంటాయి. సో అవి ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను చూడండి. అక్కడ చూస్తే ఎగ్జాంపుల్ అక్కడ చూస్తే మీకు ట్యాగ్ నేమ్ అని ఉంది చూసారా. సో ఆ ట్యాగ్ నేమ్కి మీకు ఏ విధంగా రాస్తాము, సో దానికి ఓన్లీ క్లోజింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటాయి. స్టార్టింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ కూడా రెండు ఒకే ట్యాగ్లో మెన్షన్ చేస్తామన్నమాట. సో ట్యాగ్ నేమ్ రాసి లాస్ట్లో ఫార్వర్డ్ స్లాష్ మెన్షన్ చేస్తాం చూసారా. సో ఇట్ మీన్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఏ స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. అండ్ ఎగ్జాంపుల్ చూస్తే అదేవిధంగా మీకు హెచ్ఆర్ ట్యాగ్, హారిజాంటల్ లైన్ కోసం హెచ్ఆర్ ట్యాగ్ యూస్ చేస్తాము, అలాగే లైన్ బ్రేక్ కోసం బిఆర్ ట్యాగ్ యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇమేజ్, సో ఇమేజెస్ని మనం కంటెంట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఇమేజ్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. When comes to HTML attributes, an attribute is a characteristic or additional information of an element. సో ఇందాక మనం HTML ఎలిమెంట్స్ ఏ విధంగా మెన్షన్ చేస్తామని చూసాం కదా. సో ఆ ఎలిమెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్ అలాగే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేసేది అట్రిబ్యూట్స్ అనమాట. సో హియర్ కమ్స్ అట్రిబ్యూట్స్ ఆర్ యూజ్డ్ టు సెట్ ఎడిషనల్ ప్రాపర్టీ ఫర్ అన్ ఎలిమెంట్. సో ఏవైతే ఎడిషనల్ ప్రాపర్టీస్ ఉంటాయో అవి మెన్షన్ చేయడానికి అట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ అట్రిబ్యూట్స్ ఎన్హాన్స్ ద అపియరెన్స్ ఆర్ ఫంక్షనాలిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్స్. దే ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ డీటెయిల్. సో ఎలిమెంట్ని డీటెయిల్గా మనం ఎలాబరేట్ చేసి చెప్పడానికి అట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేస్తాం. మీరు సింటాక్స్ అబ్జర్వ్ చేస్తే అక్కడ నేను ట్యాగ్ నేమ్ అనే ఒక ట్యాగ్ నేమ్ తీసుకున్నా చూసారా, ఒక ఎలిమెంట్ అనేది తీసుకున్నాము. సో అది స్టార్టింగ్ ట్యాగ్ అనమాట. సో ఈ స్టార్టింగ్ ట్యాగ్లో మనం ఏం మెన్షన్ చేసాం, అట్రిబ్యూట్ నేమ్ అండ్ ఈక్వల్ టు వాల్యూ. సో వాల్యూని మనం ఎప్పుడు డబల్ కోట్స్లో మెన్షన్ చేయాలి. దిస్ ఈజ్ సింటాక్స్ అనమాట. సో ట్యాగ్ నేమ్ ఉంటుంది, తర్వాత అట్రిబ్యూట్ నేమ్ ఉంటుంది, అండ్ దానికి మనం ఒక సమ్ వాల్యూ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ వాల్యూని ఎప్పుడు కూడా డబల్ కోట్స్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసిన తర్వాత ఇన్ బిట్వీన్ కంటెంట్ అనేది ఉంటుంది, కంటెంట్ తర్వాత మనం ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. ఇస్ ద సింటాక్స్ ఫర్ అట్రిబ్యూట్స్ ఇన్ హెచ్టిఎంఎల్. సో అట్రిబ్యూట్స్ని ఏ విధంగా మెన్షన్ చేయాలి, ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి అన్నదానికి సింటాక్స్ అనమాట ఇది. పక్కన ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, అక్కడ బీజీ కలర్. సో బీజీ కలర్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ నేమ్. బీజీ మీన్స్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఒక అట్రిబ్యూట్ అనమాట. సో నెక్స్ట్ దాని మనకు వాల్యూని ఎప్పుడు కూడా మనం డబల్ కోట్స్లో మెన్షన్ చేసాం చూడండి. సో వాల్యూ అనేది ఎల్లో తీసుకున్నాం. సో మీకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కలర్లో వస్తుంది చూసారా. ఈ విధంగా
అట్రిబ్యూట్స్ అనేవి మెన్షన్ చేస్తాం. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. మనకి సైజు, ఫాంట్ సైజు, బీజీ కలర్, అలాగే నార్మల్ ఫాంట్ కలర్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. అప్కమింగ్ వీడియోస్లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకుంటారు. కమ్స్ టు ప్రాపర్టీస్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ గివెన్ టు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఏవైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉంటాయో లైక్ పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, టేబుల్స్, ఇమేజెస్, ఫార్మ్స్. సో ఈ విధంగా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి మనం అట్రిబ్యూట్స్ అనేవి మెన్షన్ చేస్తాం. అండ్ అట్రిబ్యూట్స్ ప్రొవైడ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ టు అన్ ఎలిమెంట్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కానివ్వండి, హైట్, విడ్త్, ఫాంట్ సైజు, సో ఈ విధంగా ఎలిమెంట్ యొక్క ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది రిప్రజెంట్ చేస్తాయి. అండ్ అట్రిబ్యూట్స్ ఆర్ ఆల్వేస్ ప్లేస్డ్ ఇన్ ద ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో ఏదైతే ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుందో ఓపెనింగ్ ట్యాగ్లో మాత్రమే అట్రిబ్యూట్స్ని మనం మెన్షన్ చేస్తాం. అండ్ అట్రిబ్యూట్ నేమ్స్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్. సో కేస్ సెన్సిటివ్ కాదనమాట. ఇట్ మీన్స్ మీరు అప్పర్ కేస్లో రాసినా లోయర్ కేస్లో రాసినా సరే ఒకేలాగా తీసుకుంటుంది. అండ్ అట్రిబ్యూట్స్ వాల్యూ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ డబల్ కోట్స్. సో ఎప్పుడు కూడా డబల్ కోట్స్లోనే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆర్ స్పెసిఫైడ్ ఆర్ సపరేటెడ్ బై స్పేసెస్. సో మల్టిపుల్ అట్రిబ్యూట్స్ మెన్షన్ చేసామనుకోండి, సో ఒకే ఎలిమెంట్లో మనం మల్టిపుల్ అట్రిబ్యూట్స్ లైక్ హైట్, విడ్త్, ఫాంట్ సైజ్, అలాగే బీజీ కలర్ ఇలాగా మెన్షన్ చేసినప్పుడు సో ఒక్కొక్క అట్రిబ్యూట్ని మనం స్పేస్తో సపరేట్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్ క్వశ్చన్స్. అండ్ అన్నిటికీ మించి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనేది 5 మార్క్స్కి మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఇంటర్వ్యూస్లో అలాగే వైవాస్లో కూడా డెఫినెట్లీ అడుగుతారు, అసలు మిస్ చేసుకోకండి. If you have any queries, please let me know in the comment section. Don't forget to like, share and subscribe to our channel. Thank you for watching.